ప్రభు పేరట మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఈ 3వ దినపు ఉపవాస డివోషన్కి ఈ ఉదయకాలమే సిద్ధపడి వచ్చినటువంటి సంఘస్థులందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ప్రతి సంవత్సరం కూడా ఇటు రీతిగా 40 దినాలు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ అలాగే ప్రభు సన్నిధిలో అనేక ప్రార్థన విజ్ఞాపనలని ఆయన దగ్గర మనం పెడుతూ దానికి జవాబు పొందుకుంటూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ ఆశీర్వదించబడుతూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఇది ఒక ఎత్తు అయితే, రెండవది ఆయనను గూర్చి నేర్చుకుంటున్నాం. ఆయన మాటల్ని మనం నేర్చుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక బైబిల్లో ఒక పుస్తకాన్ని మనము నేర్చుకుంటూ వస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడికి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరానంటే ఆయనను స్తుతించేవారు, ఆయనకు ప్రార్థించేవారు, ఆయన పాదాల దగ్గర చేరి వచ్చేవారు, ఆయన బోధన వినేవారు, ఆయన బోధించే బోధలను నేర్చుకునేవారు. వారంటే దేవుడికి మహా ఇష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనుషులను చేసింది ఆయనతో ఉండేదానికే, ఆయన మాట వినేదానికే, ఆయనను అనుసరించేదానికే మనుషులను దేవుడు చేశాడు. అట్టి ఒక చిత్తాన్ని, అట్టి దేవుని యొక్క సంకల్పాన్ని, ఉద్దేశాన్ని ఇటు రీతిగా ఆయన పాదాల దగ్గరకు వచ్చి మనం కూర్చొని మనము నెరవేరుస్తున్నప్పుడు దేవుడు చూసి మహానందభరితులై ఆయన మనల్ని ఇంకనూ దీవించటానికి ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు. సరే, మంచిది. నిన్నటి దినంలో మనము రోమీయులకు రాసిన పత్రికని మనం 16 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ రోమీయులకు రాసిన పత్రికని మనం నిన్న ప్రారంభించటం జరిగింది. అయితే ఈరోజు మనము వెంబడించి ఈ రోమీయులకు రాసిన పత్రికని మనం నేర్చుకోబోతుంటున్నాము. ఈ రోమీయులకు రాసిన పత్రికని అపోస్తులుడైన పౌలు గారు రాయబడినది ఆయన చేత. తర్వాత ఇది క్రీస్తు శకము 57వ సంవత్సరంలో ఈ యొక్క రోమాపత్రికను రోమా పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాశాడనమాట ఈ లేఖని. తర్వాత ఈ యొక్క లేఖని ఎవరి దగ్గర ఇచ్చి పంపించినాడు అనంటే ఒక సంఘానికి పరిచారకురాలైనటువంటి పీబే అనబడినటువంటి ఆ పరిచారకురాలు దగ్గర ఈ యొక్క రోమా పత్రికను రాసి పౌలు గారు రోమా సంఘానికి పంపించటం జరిగింది. ప్రియమైన వారులారా, అయితే ఈ పత్రికని పౌలు గారు మాత్రం ఆయనే రాయకుండా ఆయన ఒకరి ద్వారా రాయించాడు, ఒకరికి చెప్పి రాయించాడు. తెర్తు అనబడినటువంటి వ్యక్తి ద్వారా రాయించాడని మనం గత దినముల్లో మనం చూసుకున్నాం. అయితే ఇప్పటికీ మనము పౌలు యొక్క రోమాపత్రిక యొక్క ఇంట్రడక్షన్, ఈ పత్రిక యొక్క పరిచయాన్ని మనము గత దినములో నిన్నటి దినములో మనము ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు వెంబడించి ఎక్కడైతే ఆపామో అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాము. మనము రోమాపత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనము, ఆ 2 వచనాలు మాత్రమే నిన్న మనం చదువుకోవటం జరిగింది. మరొకసారి అక్కడి నుంచి నేను మొదలుపెట్టి తర్వాత ఎక్కడి నుంచి ప్రారంభించాలో అక్కడ నుంచి మనం ప్రారంభించుకుందాము. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ వరకు మనం నిన్న ధ్యానించుకోవటం జరిగింది. దీంట్లో 3 విషయాలు పౌలు తన్ను పరిచయం చేసుకునేటప్పుడు పౌలులో 3 ప్రాముఖ్యమైన విషయాలని చెప్పాడు. ఒకటి, ఆయన ఎవరు, ఆయన యొక్క సెల్ఫ్ డీటెయిల్ ఆయన అక్కడ ఇస్తున్నాడు. పౌలు గారు ఎవరు అనే విషయాన్ని
3 విషయాలను మెన్షన్ చేస్తాడు. ఒకటి, నేను యేసుక్రీస్తుకి దాసుణ్ణి, పనివాణ్ణి, యేసుక్రీస్తు యొక్క దాసుణ్ణి. రెండవది, నేను పిలువబడిన వాణ్ణి అపోస్తల సేవ చేయడానికి. మూడవది, నేను దేవుని సువార్తని ప్రకటించటానికి అనే 3 విషయాల్ని జ్ఞాపకం చేశాడు. అవును, పౌలు గారు దాసుడు, అపోస్తలుడు, అది మాత్రం కాదు, దేవుని పని నిమిత్తమై ప్రత్యేకించబడిన వాడు. అవును ప్రియమైన వారలారా, పౌలు గారి జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, పౌలు గారు తనకు తానుగా సొంతంగా ఈ పరిచర్యకు రాలేదనేది మనకు తెలుస్తూ ఉంది. రెండోది, ఆయనకు తానుగా ఏదో ఊహించి రాసినవి కాదు అనేది మనకు తెలియజేస్తూ ఉంది. మనం మూడోది గమనిస్తే, అతడు పిలువబడి ఉన్నాడు అంటే స్పెసిఫిక్గా దేవుని చేత ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నాడు. దేనికోసం? దేవుని సువార్త కోసం. అసలు దేవుని సువార్త అంటే ఏంటి? తర్వాత కింది వచనాలలో ఈరోజు మనం చదవబోతున్నాం. వాట్ ఈజ్ గాస్పుల్ అనేది తర్వాత వచనాలలో మనము చదవబోతున్నాం. అయితే ఇప్పుడు మనకు పర్పస్ అర్థమైపోయింది. పత్రిక ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఏమి రాశారు, దీంట్లోనే అర్థమైపోయింది. రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ. ఎవరికి రాశాడు? రోమాలో ఉన్న దేవుని ప్రజలందరికీ రాశాడు. అది మాత్రం కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. శుభం అని చెప్పి రాశాడు ఈ పత్రికని. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది రోమా సంఘానికి పత్రిక? ఈ రోమా ప్రాంతానికి పౌలు గారు ఏమైనా సువార్తను తీసుకుపోయినాడా, లేదా సంఘాన్ని ఆయన స్థాపించాడా అంటే లేదు. తర్వాత ఈ పత్రిక రాసిన తర్వాత వెళ్తాడు రోమాకి. పత్రిక రాయకముందు వెళ్ళడు. కానీ రోమాలో ఎక్కువ మంది దేవుని ప్రజలు ఉంటారు. ఈ రోమా సంఘంలో 2 రకాల జనాలు ఉంటారు. ఒక రకాల జనాలు యూదా మతము నుండి ప్రభువైన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించిన జనాలు. ఇంకొక రక జనాలు అన్యజనులుగా, ఇతర అన్నిటినీ దేవతలుగా, దేవుళ్ళుగా ఆరాధన చేసేటటువంటి అన్యజనుల నుండి ప్రభువైన యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి జనాలు. ఇప్పుడు ఆ సంఘంలో 2 రకాల గుంపులు ఉంటున్నారు. ఒక గుంపు యూదా గుంపు, యూదా క్రైస్తవులు. ఇంకో గుంపు అన్యజనుల నుండి రక్షించబడిన క్రైస్తవులు. అప్పుడు 2 రకాల గుంపుల వాళ్ళు ఈ రోమా సంఘంలో ఉన్నారు. అయితే ఈ రోమా సంఘానికి ఈ లేఖను ఎందుకు రాశాడు పౌలు గారు అనంటే, ఈ యూదులలో ఉన్నటువంటి వారు క్రైస్తవాన్ని పుచ్చుకొని వారు సంఘముగా ఏర్పడ్డారు. బాగుంది. అయితే అన్యజనులుగా ఉండే వాళ్ళు యేసు ప్రభుని ఎరిగి సంఘములోకి రావాలంటే యూదులు పాటించే ధర్మశాస్త్రాన్ని వీళ్ళు కూడా పాటించాలి అనే ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ఈ అన్యజనులు రక్షణ పొందాలంటే యూదుల వలె వాళ్ళు కూడా సున్నతి పొందుకోవాలి, సున్నతి పొందుకుంటేనే రక్షణ అనే ఒక నిర్బంధమైనటువంటి కండిషన్ లోపలికి ఈ క్రైస్తవుల్ని తీసుకొని రావటం జరిగింది. అప్పుడు యూదులకు రాయాల్సిన మాటలు రాస్తూ, అన్యజనులకు రాయాల్సిన మాటలు రాస్తూ, సున్నతి పొందటంలో ఏమీ లేదు, సున్నతి పొందకపోవటంలో ఏమీ లేదు, ధర్మశాస్త్రం ఒక మనిషిని నీతిమంతుడుగా చేయలేదు, కానీ యేసు ప్రభు వారే ప్రతి మనిషిని నీతిమంతుడుగా చేస్తాడు అనే ఒక వివరణాత్మకమైన సందేశాన్ని దీంట్లో తీసుకొని వస్తాడు. అందుకే పాపం యొక్క తాలూక ఏమిటి, అసలు పాపం యొక్క ఆరిజిన్, మూలం ఎక్కడ స్టార్ట్ అయింది, ఆ పాపం వల్ల కలిగినటువంటి పరిణామాలు ఏమిటి, ఆ పాపముల నుండి విడుదల ఎవరు ఇచ్చారు, ఆ పాపముల నుండి ఒక మనుష్యుడు ఎలా విడుదల పొందుకుంటాడు, సున్నతి ద్వారా విడుదల పొందుకుంటాడా, ధర్మశాస్త్రం ద్వారా విడుదల పొందుకుంటాడా, లేదంటే యూదా మతం ద్వారా విడుదల పొందుకుంటాడా, లేదా వాళ్ళు చేసే పూజలు, పునస్కారాలు, అర్చనాదాలు, బలులు, పండుగలు, దాని వలన రక్షణ పొందుతాడా, లేదా క్రీస్తు ద్వారా రక్షణ పొందుతాడా అనే వ్యత్యాసాన్ని అర్థమయ్యే రీతిలో ఒక పక్క ధర్మశాస్త్రం, ఇంకొక పక్క కృప, ఒక పక్క పాపం, ఇంకొక పక్క పరిశుద్ధం, ఇంకొక పక్క నీతి లేని జీవితం, ఇంకొక పక్క నీతి గల జీవితం,
ఇలాగా ఒక వ్యత్యాసాన్ని, అలాగా యూదులకి చెప్పాల్సినటువంటి మాటల్ని యూద క్రైస్తవులకి, ఇలాగా అన్య జనులలో నుండి వచ్చిన క్రైస్తవులకి చెప్పాల్సిన మాటల్ని చాలా క్లియర్గా పొందుపరిచిన అద్భుతమైన పత్రిక ఈ రోమా పత్రిక. పౌలు గారు 14 పత్రికలు రాస్తాడండి. 1 కాదు 2 కాదు, 14 ఎపిస్టల్స్ రిటన్ బై ఏ పౌల్. గమనించండి, 14 పత్రికలు రాస్తాడు. ఆ 14 పత్రికల్లో రోమా పత్రిక చాలా అద్భుతమైన పత్రిక అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే రోమా పత్రిక ఈజ్ అ థియాలజికల్ బుక్, వేదాంత సంబంధమైనటువంటి అద్భుతమైన పత్రిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పత్రిక ఆత్మ చేత చదవాలి, ఆత్మ సహాయం చేత చదవాలి. పరిశుద్ధాత్మ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనకు ఉంటేనే ఇది అర్థమవుతుంది ఈ పత్రిక. లేకపోతే ఈ పత్రిక అర్థం కాదు. కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది ధర్మశాస్త్రానికి కృపకి, ధర్మశాస్త్రానికి ప్రభుకి. కాబట్టి ఇది చాలా వివరణాత్మకంగా యోధా క్రైస్తవులు, అన్య జనుల నుండి వచ్చిన క్రైస్తవులకి యేసు ఎవరు, ఆయన కృప అంటే ఏంటి, ఆయన రక్షణ అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఎలాగా యేసు ప్రభు వారు మనల్ని విడిపించాడు. ఇప్పుడు పౌలు గారు రాసిన 13 పత్రికల్లో ఏం చేశాడు, యేసు ప్రభు ఎవరో, యేసు ప్రభు యొక్క కార్యాలేమి, యేసు ప్రభు ఉద్దేశాలు ఏమని రాస్తాడు 13 పత్రికల్లో. కానీ ఈ ఒక్క పత్రికలో యేసు ప్రభు గురించి ఏం రాస్తాడంటే, యేసు ప్రభు యొక్క ఆయన యొక్క శిలువ మరణం, బలియాగం, ఆయన పునరుద్ధానం, దానిలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఆ పునరుద్ధానం వల్ల మనం ఏమేమి పొందుకుంటాం, యేసు మరణం ద్వారా ఏమేమైతే కలిగింది మనకి అనే విషయాన్ని చాలా క్లియర్గా రాసినటువంటి అద్భుతమైన పత్రికే ఈ రోమా పత్రిక. అందుకే ఇది ప్రతి క్రైస్తవుడికి తెలియాలి, ఇది ప్రతి విశ్వాసికి తెలియాలి, ఇది ప్రతి సేవకుడికి తెలియాలి. ఈ యొక్క రెవల్యూషన్, ఈ యొక్క ప్రత్యక్షత ఎవరైతే పొందుకుంటారో వాళ్ళని ఎవరు కూడా కదల్చలేరు. క్రైస్తవ జీవితంలో వారిని ఎవరు కూడా టచ్ చేయలేరు. అంత పవర్ఫుల్ అయినటువంటి వాక్యాలు కలిగినటువంటి పత్రికే ఈ యొక్క రోమా పత్రిక. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఒక మోస్తారు ఈ కోణంలో ఆలోచనతో పత్రికను చదివినప్పుడు మీకు క్లియర్గా సందేహం లేకుండా అర్థమవుతుంది. అయితే పత్రిక ఎవరు రాశారు, ఎవరికి రాశారు, రాశారు, ఇది పక్కాగా తెలియాలి. ఈ రోమా పత్రికే కాదు, బైబిల్లో ఏ స్క్రిప్చర్ చదివినా కూడా దీన్ని ఎవరి ద్వారా దేవుడు రాయించాడు, ఎందుకు రాయించాడు, ఏం రాయించాడు, ఏం చెప్పవస్తున్నాడు అనేది గమనించాలి. ప్రతి వాక్యం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటాయి. అప్పుడే నీకు లేఖనాలు అర్థమవుతాయి, అప్పుడే దేవుని మనస్సు అర్థమవుతాయి, అప్పుడే దేవుని చిత్తం ఏమిటో అర్థమవుతాయి, దేవుని ప్రణాళిక ఏంటో అర్థమవుతాయి, దేవుని సంకల్పం ఏమిటో అర్థమవుతాయి. ఆ ప్రతి వాక్యం వెనకాల ఆయన ఒక ప్రగాఢమైన సంకల్పం ఉంది. అది ఆ సంకల్పాన్ని వదిలేసి కేవలం వాక్యం చదువుకుంటూ వెళ్తారు మనోళ్ళు. కేవలం వాక్యం చదివితే ఆ సంకల్పం తెలియదు నీకు, దాని బ్యాక్గ్రౌండ్తో చదవాలి. అప్పుడే ఆయన ఉద్దేశాలు అర్థమవుతాయి, ఆయన మనసు ఏంటో అర్థమవుతాయి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈరోజు యొక్క ధ్యానానికి మనం వెళదాం. ఈరోజు యొక్క ధ్యానంలో 2 మాటలు మాత్రమే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఎందుకంటే సమయము మనకు 1/2 అవర్ సమయం కాబట్టి దేవునికి స్తోత్రం. రేపటి నుంచి ఇంకొంచెం మీరు త్వరగా రాగలిగితే 6:15 కల్లా వెళ్ళి 7 వరకు 3/4 గంట అయినా మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత వచనాన్ని మనం చూసినప్పుడు, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఫస్ట్ వాక్యంలో ఆయన యొక్క ఇంట్రడక్షను, తర్వాత ఆయన ఎవరు, ఆయన ఏం రాయడానికి వచ్చాడు, ఎవరికి రాస్తున్నాడు అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఆ సంఘాన్ని చూసి, ఆ సంఘానికి ఒక బ్లెస్సింగ్, ఆ సంఘానికి ఒక మాట, అద్భుతమైనటువంటి ఒక మాట ఏమంటే, కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఎవరెవరి నుండి? తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. హల్లెలూయా. 2 వర్డ్ దాంట్లో గుర్తుపెట్టుకోవాలి. ఈ కృప, ఈ సమాధానము అనేది ఎక్కడి నుంచి వస్తూ ఉందంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పౌలు నుండి కాదు, గుర్తుపెట్టుకోవాలి. తండ్రి నుండి వస్తుంది, తర్వాత
యేసు ప్రభుల వారి నుండి ఈ కృప, ఈ సమాధానం మీకు కలుగునుగాక అని రాస్తా ఉన్నాడు. అయితే ఈ పౌలు గారు రాసిన 14 పత్రికలను కానీ మీరు ఒక్కసారి చదివి ఉంటే ఆ 14 పత్రికల్లో మనకు కనిపించేది ఏమిటి అని అంటే, ప్రతి పత్రిక ఆరంభించేటప్పుడు, ప్రతి పత్రిక రాసేటప్పుడు, ఆ పత్రికను ముగించేటప్పుడు పౌలు గారు ఈ మాటని వాడారు. మీరు వెళ్ళి కొరింథీ పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు మీరు చదవగలిగితే ఆయన రాసిన ప్రతి పత్రికను ప్రారంభించేటప్పుడు ఈ కృప, సమాధానము అనే మాటతోనే ప్రారంభిస్తాడు. తర్వాత ముగించేటప్పుడు కృపతోనైనా ముగిస్తాడు, లేదా సమాధానంతో అయినా ముగిస్తాడు. హల్లెలూయా చెప్తారా? తర్వాత ఇంకో పదం కూడా యాడ్ అవుతుంది. కొన్ని పత్రికల్లో కనికరం అనే పదం యాడ్ అవుతుంది. ఈ 3 పదాలనే వాడాడు. మొదటిది కృప, సమాధానం. ఇంకొన్ని పత్రికల్లో మాత్రమే కనికరం అనే మాట వాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒక 2 పత్రికల్లో చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు గోత్రు అవడానికి వీలుగా ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగంలో కూడా 3వ వచన భాగంలో నేను చదువుతాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. హల్లెలూయా. చూసారా? 1 కొరింథీయులు 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. తర్వాత ఈ కొరింథీయుల పత్రికను క్లోజ్ చేసేటప్పుడు చూడండి, ఆ క్లోజింగ్, పత్రిక క్లోజింగ్ ఎక్కడ అవుతుంది? 16వ చాప్టర్. 1 కొరింథీయులు 16వ చాప్టర్లో క్లోజింగ్ అయ్యేటప్పుడు 23వ వచనంలో చూడండి, 16:23లో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండును గాక. హల్లెలూయా చెప్తారా? ఒకటి ఎగ్జాంపుల్ చూపించాను. ఇలా అన్ని పత్రికలు చూపిస్తే ఈరోజు అదే ప్రసంగం అయిపోతుంది మళ్ళీ. ఆమెన్. కాబట్టి నేను క్లూ ఇచ్చాను మీకు. ఇప్పుడు మీరు ఫాలో అవ్వాలి, ఇప్పుడు మీరు ప్రొసీడ్ అయిపోవాలి. హల్లెలూయా చెప్తారా? కాబట్టి పౌలు గారు రాసిన ప్రతి పత్రిక యొక్క ఆరంభము కృప, సమాధానంతో ఆయన ఆరంభిస్తున్నాడు. తర్వాత ముగింపు కృపతోనైనా, సమాధానంతోనైనా, కనికరంతోనైనా ముగిస్తున్నాడు. అంటే అర్థం ఏమిటి గమనించండి. ఒక రోమా సంఘానికి మాత్రము ఆ కృప సమాధానం కాదు, ప్రతి వారికి ఆ కృప సమాధానం కావాలి. ఆమెన్ చెప్తారు గట్టిగా. ఎందుకు అనంటే మానవులకు ఈ కృప, ఈ సమాధానం చాలా చాలా అవసరమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు అనంటే పాపము చేసినప్పుడు, దేవునికి దూరం అయినప్పుడు మనిషి మొట్టమొదటగా కోల్పోయేది సమాధానాన్ని కోల్పోతాడు. సమాధానాన్ని కోల్పోవడం మాత్రం కాదు, అతడు రక్షణ పొందలేక, రక్షణ పొందుటకు అర్హత లేనివాడుగా కూడా అయిపోతాడు. అప్పుడు అర్హత లేని వాళ్ళని కూడా రక్షించేదే కృప. అప్పుడు కృప కావాలి, సమాధానం కావాలి. ఏమని చెప్తారు గట్టిగా? అందుకే ఈ పదం ఊరక రాయలేదు పౌలు గారు. ఈ పదం పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా ఊరక రాయించలేదు. మనుషులందరికీ ఏం కావాలంటే కృప, సమాధానం. హల్లెలూయా. దీని గురించి నేను ఫుల్ డీటెయిల్స్గా లేఖనాల్లో చదివేటప్పుడు ఆ కృప గురించి చాలా వస్తూ ఉంటాయి. మీరు గమనించినప్పుడు పౌలు గారి యొక్క ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతటి కూడా ఆయన కృపా సమాధానం మీద ఆయన రాయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ కృప అంటే ఏంటో, ఈ సమాధానం అంటే ఏంటో, ఈ కృపను ఎవరిచ్చారు, ఈ సమాధానాన్ని ఎవరిచ్చారు అనే విషయాన్ని మనం కొన్ని మాటలు మాత్రం చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి దీవెనకరంగా ఉంటుంది. మొదటిది మనం గమనించినప్పుడు కృప వచ్చింది, తర్వాత సమాధానం వచ్చింది. కాబట్టి ఈ 2 మాటల్ని మనము ధ్యానం చేసుకుందాము. కృప ఎవరి ద్వారా వచ్చింది, సమాధానం ఎవరి ద్వారా వచ్చింది అని మనం చూసుకుంటే, ఆ కృపను, ఆ సమాధానమైనటువంటి యేసును పరలోకపు తండ్రి ఈ భూలోకానికి పంపించడం ద్వారా, అలాగ తండ్రి కుమారుల ద్వారా ఈ కృప, ఈ సమాధానం ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి లేఖనాల్లో మనం చూద్దాం. మొట్టమొదటి లేఖనము మనం తీసుకుని చదువుకుందాము. యోహాను సువార్తలో ఈ యొక్క మాటని మనకు దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించున్నారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది. ఆ వాక్యము
శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా చెబుతారా? ఇక్కడ మనకి ఒక 3 విషయాలు మనకు బయలుపడుతూ ఉంది ఈ వాక్యంలో. మొదటి విషయం ఏమిటంటే ఆ వాక్యము అని రాయబడి ఉన్నది. ఏ వాక్యము అని నన్ను అడిగితే ఆదిలో ఉండిన వాక్యము, దేవుడి దగ్గర ఉండిన వాక్యము, దేవుడై ఉండిన వాక్యము. హల్లెలూయా. అప్పుడు ఆదిలో యేసు ప్రభువారు శరీరంలో రాకముందు ఆయన ఎలా ఉండేవాడు అంటే వాక్యమై ఉన్నాడు. ఆమె చెప్తారా? జీసస్ ఈజ్ అ వర్డ్. యేసు ప్రభువారు వాక్యమై ఉన్నాడు. ఎప్పుడు? శరీరం లోపలికి ఆయన రావడానికి ముందటి వరకు ఆయన వాక్యమై ఉన్నాడు. దాంట్లో 1:1 రాయబడింది యోహాన్లో, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయా. కాబట్టి ఆదిలో యేసు ప్రభువారు ఎలా ఉన్నాడు అంటే వాక్యమై ఉన్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఆదిలో ఎలా ఉన్నాడు? శరీరమును ఆయన దాల్చడానికి ముందు ఉన్నాడు. యేసు శరీరంలోకి రావడానికి ముందే ఉన్నాడు. నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్నాడు. జగతోత్పత్తికి ముందు నుండే ఉన్నాడు. ఆయనను ఎవరు చేయలేదు, ఆయనకు ఆయనే ఉన్నాడు. ఆయన స్వయంభవుడు, ఆయన సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. ఆయనను ఎవరు కూడా చేయజాలరు. దేవుణ్ణి ఎవరైనా చేస్తే ఆయన కూడా మానవ సృష్టి వలె సృష్టి అవుతాడు కదా. ఆయన సృష్టికర్త కాబట్టి ఆయన వాక్యమై ఉన్నాడు. అయితే ఎప్పటి వరకు ఉన్నాడు వాక్యమై ఉన్న ఆయన ఈ లోకంలో శరీరమును దాల్చుకునేంత వరకు ఆయన వాక్యముగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యముగా ఉన్న ఆయన శరీరం ధరించుకున్నాడు. ఆ శరీరం ధరించుకోవడానికే ఒక కన్యక అవసరమైంది. ఆ కన్యక మరియా. ఆ మరియ గర్భములో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ యేసు ప్రభుని ఒక శరీరంగా తయారు చేసింది. ఈ శరీరము గర్భంలో తయారవ్వాలంటే ఆడమగ కలవాలి. అది మనిషి జన్మ. అయితే దైవమే మనిషిగా వచ్చినప్పుడు అది అలాగ జరగాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడే ఆ యొక్క శరీరాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అలా శరీరాన్ని ధరించుకున్నటువంటి యేసు ఈ లోకంలో పుట్టాడు. ఎందుకు పుట్టాడు అని అంటే ఆ వాక్యంలో క్లియర్గా రాయబడింది, కృపా సత్య సంపూర్ణుడుగా మనం మధ్య నివసించుటకు. హల్లెలూయా. ఏమి సత్యమో? కృప సత్యము. హల్లెలూయా. ఇక్కడ ఇంకొకటి యాడ్ అవుతుంది. పౌలు రాసేటప్పుడు కృపా సమాధానం అని రాస్తాడు. ఇక్కడ యేసు ప్రభులో సమాధానంతో పాటు సత్యం కూడా ఆయనే అనే విషయాన్ని యోహాన్ భక్తుడు రాస్తున్నాడు. కృప ఆయనే, సత్యం కూడా ఆయనే. కృప ఆయనే, సత్యం కూడా ఆయనే. ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చినాడు అని అంటే విలువ లేని, అర్హత లేని ప్రతి మనిషిని కూడా నేను రక్షిస్తాను అని రావటానికే ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మనం మధ్య నివసించటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తర్వాత ఆ వాక్యంలో రాయబడి ఉన్నది, ఆ 14వ వచనం తర్వాత తదుపరి, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఒక్కడే, కానీ దేవునిలో 3 పర్సన్స్ ఉన్నారు. 3 పర్సన్స్. దేవుడు ఒక్కడే, 3 పర్సన్స్ ఉన్నారు. మొదటి పర్సన్ ఫాదర్, సెకండ్ పర్సన్ సన్, థర్డ్ పర్సన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ పర్సన్ అయిన ఫాదర్ని ఎవరు చూడలేదు ఇంతవరకు. ఫాదర్ని ఎవరు ఎప్పటి నుంచి? ఆది నుండి చూడలేదు ఎవరు. ఫాదర్ని చూడలేము, ఫాదర్ ఆఫ్ గాడ్ని చూడలేము. అందుకని ఫాదర్ ఆఫ్ గాడ్ని చూడలేం కాబట్టి ఆ దైవత్వంలో 2వ పర్సన్ అయిన సన్ ఈ లోకానికి వచ్చాడు. అందుకే రాయబడింది తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ గాడ్ ఆయన ఎవరు చూడలేరు.
చూసిన వాడు ఎవడో బతకలేడు. మీరు మంచి మధ్యాహ్నంలో సూర్యుని మీరు చూడగలరా? ఎందుకని సూర్యుని చూసే అంత కళ్ళు మనకు లేవు, అంత పవర్ మన కళ్ళలో లేవు. హల్లెలూయా. సూర్యుడు దేవుని వాక్కు చేత చేయబడినవాడు. దేవుని వాక్కులో చేయబడిన సూర్యుడినే చూడలేని మనము కోటి కిరణముల కాంతి కంటే ఎక్కువ కలిగిన వాడు ఆయన మాట ద్వారా చేయబడిన సూర్యుని నువ్వు చూడనప్పుడు ఆ ఫాదర్ ఆఫ్ గాడ్ ఎంత పవర్, ఎంత తేజోమయుడిగా ఉంటాడు. ఆయన చూసేదానికి నేత్రాలు సాలవు. అందుకని ఆయనను ఎవరు కూడా చూడరు. అందుకనే ఆయనను చూడలేదు కాబట్టి దేవుడు లేదు అనడానికి వీల్లేదు. ఆయనను బయలుపరచడానికే దైవత్వంలో సెకండ్ పర్సన్ అయిన జీసస్ ఏం ధరించుకొని వచ్చినాడు? శరీరం. హల్లెలూయా. ఎందుకు? ఆ ఫాదర్ ఆఫ్ గాడ్ ఉన్నాడు అని బయలుపరచడానికి. ఎందుకు? అర్హత లేని మనుషులకు కృప ఇచ్చి వాళ్ళని కూడా రక్షించేదానికి. సత్యాన్ని తెలియకుండా ఉండేవారికి నేనే సత్యం అని చెప్పడానికి. మూడోది, సమాధానం లేని వాళ్ళకి ఆయన సమాధానం ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ మాట మీరు చూడండి, 18వ వచనంలో మాట, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అదిదే కుమారుడే ఆయనను. అర్థమైందా ఈ వాక్యంలో? చూసారా? తండ్రిని ఎప్పుడు ఎవడను ఏ కాలంలోనూ చూడలేదు. మోసే అడుగుతాడు నేను చూడాలని. మోసే, నువ్వు మనుష్యుడు నన్ను చూసి బతకలేడు అంటాడు. హల్లెలూయా చెప్తారా? మనుషులు నన్ను చూసి బతకలేరు అంటాడు. మోసే చూడలేదు, ఎవరు చూడజాలరు. ఆమేన్. అంత పవర్ఫుల్ గాడ్. అర్థమైందా? ఆయనను బయలుపరిచేదానికి ఆ దైవత్వంలో సెకండ్ పర్సన్ అయిన జీసస్ ఎలా వచ్చాడు? ఎక్కడ ఉన్నాడంట? ఆయన తండ్రి రొమ్మున ఉన్నాడంట. తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడంట. అంటే ఆ ఫాదర్ ఆఫ్ గాడ్తో లీనమై సమానమై ఉండగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అంటే ప్రభువైన యేసు మాత్రమే. హల్లెలూయా చెప్తారా? చూడండి, తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే. ఎవరు అద్వితీయ కుమారుడు? ఎవరండి? జీసస్. అద్వితీయ కుమారుడే. ఆ కుమారుడే ఆయనను బయలుపరిచాడు ఈ లోకానికి. ఆయన రాకపోతే దేవుణ్ణి చూడగలమా అంటే చూడలేము. అందుకే ఆయన రాకపోతే ఎందుకు అనంటే, అంత గొప్ప దేవుడు నరమాత్రులైన వాళ్ళ దగ్గరికి అసలు చూడలేము. ఆయన ఈ లోకానికి వస్తే ఇంకేమైనా ఉంటుందా? అందుకని మనము ఎలా ఉన్నాం? శరీరంలో ఉన్నాం. అందుకని ఆయనే తన సొంత కుమారుణ్ణి శరీరముతో ఈ లోకానికి పంపించాడు. అలా శరీరంతో ఎందుకు వచ్చాడు? తండ్రిని బయలుపరచుటకు, తండ్రి మహిమను బయలుపరచుటకు. అది మాత్రం కాదు, నేను వచ్చేసినాను, డోంట్ వరీ. మీరు అర్హత లేని వారైనా, ఎంత నీచాతి నీచులైనా, ఎంత ఘోర పాపులైనా మిమ్మల్ని రక్షించడానికి మీరు అర్హులు కాదు. అందుకే కదా నేను కృప చూపిస్తా ఉంటా. అందుకే కదా కృపా సత్య సంపూర్ణుడు వచ్చిన ఈ లోకానికి అని తెలియచేశాడు. మీరు 17వ వచనంలో కూడా చూసినప్పుడు, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. చూసారా? ఇప్పుడు కృప సత్యము ఎవరి ద్వారా కలిగింది? ఇది తెలుసుకోవాలి మీరు. కృప చూపించేదానికి ఈ లోకంలో చాలా గాడ్స్ ఉన్నారు అని చెప్పేదానికి లేదు. ఎందుకు లేదంటే, వాళ్ళు ఎవరు కూడా నేను కృప ఇచ్చేదానికి వచ్చినానని దాఖలు చేయలేదు, చెప్పలేదు. యేసు మాత్రమే కృప ఇచ్చేదానికి, సత్యం ఏదో చెప్పేదానికి వచ్చానన్నాడు. అప్పుడు సత్యం ఎవరు అని అంటే యేసే. కృప ఎవరు అంటే జీసస్. గాడ్స్ గ్రేస్ అని రాస్తూ ఉంటారు అందరూ. గాడ్స్ గ్రేస్ అని రాస్తూ ఉంటారు. ఈ గాడ్స్ గ్రేస్ అనే పదం అందరికి వర్తించదు, దేవుడి జీసస్కి మాత్రం వర్తిస్తుంది గాడ్స్ గ్రేస్. ఎందుకు? ఆ గ్రేస్ చూపించేదానికి వచ్చిన వాడే కదా గాడ్స్ గ్రేస్ అవుతాడు. గ్రేస్ చూపించిన వాడు ఎట్లా గ్రేస్ అవుతాడు? ఆమె చెప్పాలి గట్టిగా. అందుకని చాలామంది గాడ్స్ గ్రేస్ కామన్గా వాడేస్తూ ఉంటారు.
ఓహో ఏం గాడు అని అడగాలి. హల్లెలూయా చెప్తారా? గాడ్స్ గ్రేస్ అనగానే అన్ని గాడ్స్ ఒకటే అనుకొని ఉంటున్నాడు చాలామంది. అసలు కృపా సత్య సంపూర్ణుడుగా సింహాసనాన్ని వదిలి, తండ్రి రొమ్ము నుండి వదిలి, ఆయన రిక్తికుడిగా చేసుకొని, తను తగ్గించుకొని, నీకోసరం నాకోసరం దేవునితో సమానంగా ఉండేదాన్ని విడిచిపెట్టేసి శరీరం దాల్చుకొని లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అర్థమైందా ఇప్పుడు క్లియర్గా మీకు? యేసుప్రభు వారు కృప గురించి ఇంతవరకు మాట్లాడాను. ఇప్పుడు సమాధానం. యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే సమాధానం ఇవ్వడానికి కూడా ఆయన వచ్చినాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, మీ హృదయాలు కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అన్నాడు. శాంతి అనే ఆ ప్రాంతంలో మనకు సమాధానము అని ఉంటుంది. ఆమేన్. మూల పదము సమాధానము. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకానికి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. సమాధానం అనే మాటని మనం చదువుకుంటే చాలా వివరణాత్మకమైన మాట అది, సమాధానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ సమాధానాన్ని మనిషి కోల్పోయినాడంటే ఏదైనా తోటలోనే కోల్పోయినారండి. సమాధానాన్ని ఎక్కడ కోల్పోయినారు? సమాధానం అంటే ఏమిటి? ఇద్దరి మధ్యలో ఉండే ఐక్యత, ఇద్దరి మధ్యలో ఉండే ఒక అన్యోన్యం. అదే ఆమేన్. హల్లెలూయా. ఒకరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వైఫ్ మనం తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్, భర్త భార్యని ఏమన్నా లేదా భార్య భర్తని ఏమన్నా వాళ్ళ మధ్యలో ఏం పోతుంది? ఫస్ట్ పోతుంది. హల్లెలూయా చెప్తారా? నిజమా కాదా? సమాధానం పోయినప్పుడు భార్య పోయి భర్తతో మాట్లాడాలన్నా ఇట్లా తిరుక్కుంటాడు, లేదా ఆమె ఇట్లా తిరుక్కుంటాడు, ముఖాలని తిప్పుతూ ఉంటారు. వాళ్ళ లోపల ఏం పోయింది? సమాధానం పోయింది. ఎందువలన? ఏదో ఒక మాట వలన, ఏదో ఒక చేయకూడని మాట వినలేదో సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. సమాధానం పోవడానికి, కాజేయడానికి సంథింగ్ అక్కడ వారి మధ్యలో ఒక బ్రేకింగ్ తీసుకొస్తుంది. అది ఏంది అని అంటే పాపం. ఎక్కడ తీసుకొచ్చింది? ఏదైనా తోటలో. ఎవరెవరికి బ్రేకింగ్స్ అయిపోయింది? దేవుడికి నరులకు. అప్పుడు దేవుడికి నరులకు ఎప్పుడైతే మధ్యలో ఈ పాపం అనేది దూరిందో అప్పుడు దేవుడు ఒక పక్క అయిపోయినాడు, నరుడు ఒక పక్క అయిపోయినాడు. వీళ్ళిద్దరికి ఏం పోయింది? సమాధానం పోయింది. అంటే ఇద్దరు విడిపోయినారు, వీళ్ళిద్దరు దూరం అయిపోయినారు. ఎంత దూరం అయిపోయినారంటే కలుసుకోలేనంత దూరం అయిపోయినారు, ఇంకా ఒకటి కాలేనంత దూరం అయిపోయినారు. ఇంకా అసలు దేవుడు మనుషుడు రాలేడు. అలా ఒక సమాధానం లేని స్థితిలోకి మానవాళి వెళ్ళిపోతే, అలా దూరం అయిపోయిన మానవాళిని మరలా ఒకటి చేయాలనే ఆమె చెప్పాలి. ఇప్పుడు ఇంత దూరం అయిపోయిన మానవాళి మళ్ళీ ఒకటవ్వాలంటే మానవుడు ఎంత దగ్గరికి వచ్చినా కూడా మానవునికి దగ్గర పోయేదానికి ఆస్కారం లేనంత ఘోరాది ఘోరమైన ఈ పాపం అనేది ఒక గోడలాగా ఆగిపోయింది, మనిషిని ఆపేసింది. ఈ పాపాన్ని వెళ్ళగొట్టుకోవాలి అని చెప్పేసి ఆది కాలం నుండి మనుషులు వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి, వాళ్ళ సొంత తెలివితేటలను ఉపయోగించి దేవుణ్ణి కలుసుకునేదానికి ఇది చేస్తే కలుసుకోవచ్చు, అది చేస్తే కలుసుకోవచ్చు అని చెప్పి సొంతమైనటువంటి ప్రయత్నాలు ఆనాటి నుండి నేటి వరకు చేస్తూనే ఉన్నాడు. సొంత మనిషి యొక్క సొంత నీతి ద్వారా, సొంత క్రియల ద్వారా, సొంత నాలెడ్జ్ ద్వారా, సొంత ప్రయత్నాల ద్వారా మానవుడు దేవునితో సమాధాన పడలేడు. ఎందుకని నేను అడిగితే అవి ఏది కూడా దేవునికి మనిషికి మధ్యలో ఉండే పాపాన్ని పోగొట్టలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాపాన్ని పోగొట్టేదానికి తల ఎంట్రుకలు ఇస్తే పూడుస్తుందా? పాపానికి తల ఎంట్రుకలకి ఏమైనా సంబంధం ఉందా? స్తోత్రం. హల్లెలూయా. లేదు. మోకాళ్ళ మీద నడిచిపోతే పాపానికి మోకాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? లేదంటే వేలంగనికి పోయి వచ్చేస్తున్నారు చాలామంది క్రైస్తవులు. వేలంగనికి పోయేసి విగ్రహారాధన, అదే అక్కడ
అక్కడ పోయి చేసి వస్తే పోతుందా? కొంతమంది కొండలకి ఎక్కుతా ఉంటారు, పోతుందా? ఈ మధ్యలో ఉండేది పోదండి. మీరు ఎత్తుకోపోయి ఉండిలో కానుకలేసినా పోదండి. ఏం చేసినా పాపం నుండి విడుదల విముక్తి కలగలేవో. అప్పుడు ఈ పాపం అనే అడ్డుగోడ పడగొట్టబడాలి అంటే దేవుడే ప్రత్యామ్నాయం, దేవుడే ఏమనే చేయాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఆది నుండి నేటి వరకు మనుషుడు చేస్తూనే ఉన్నాడు. అందుకనే చాలా మతస్థులు ఒక్కొక్క ఆచారాలని, ఒక్కొక్క పూజల్ని, పునస్కారాలని ఎక్కువగా మన హైందవ సహోదరులు భారతదేశంలో ఉంటున్న వాళ్ళే కొత్త 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 భక్తి, కొత్త కొత్త పండుగలు, కొత్త కొత్త ఆచారాలు. ఎందుకు తెలుసా ఇవన్నీ? ఈ వేలో లేకపోయినా ఈ వేలో అయినా కడిగేస్తాడేమో మన పాపాలని. ఈ వేలో అయి లేకపోతే ఈ వేలో మొక్కితే కొంతమంది గుంజులు పెట్టి మొక్కుతారు, కొంతమంది ఇట్లా ఇట్లా చెంపదప్పులు వేసుకొని మొక్కుతారు, కొంతమంది దుర్లుతా మొక్కుతారు, కొంతమంది ఎన్నెన్నో చెప్పి మొక్కేస్తూ ఉంటారు. ఎన్ని నామాలు ఉన్నాయి అన్ని నామాలు చెప్పి మొక్కేస్తున్నారు. ఎందుకంటే ఒక నామం లేకపోయినా ఇంకొక నామంలో అయినా దేవునితో కలిసిపోవాలన్న ఆరాటమే వాళ్ళది కూడా. వారు తెలియక చేస్తున్నారు. వాళ్ళ యొక్క ఆ ప్రణాళిక ఏం తెలుసా వాళ్ళది కూడా? ఎలాగైనా నేను కూడా ఎవరిని చేరుకోవాలి. అదే ముస్లిం అయినా, హైందవుడైనా, జైనుడైనా, బౌద్ధుడైనా ఏం లేదు, వాళ్ళ సొంతమైన ఓవర్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది వాళ్ళది. పీక్ స్టేజ్కి అయినా వెళ్ళు, స్టార్టింగ్ స్టేజ్లో అయినా ఉండు, ఎట్లయినా చెయ్యి. మనుష్యుడు తాను చేసిన పాపాన్ని తానే పోగొట్టుకోలేడు. అది సత్యం. అలా చెప్పాలి. అది ఎవరిదా తీసివేయాలి అంటే దేవుడే తీసివేయాలి. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చింది. ఆయన పేరే యేసు. ఈయన దగ్గరికి రాకుండా ఎన్ని మొక్కులైనా మొక్కు, ఎన్ని కొండలైనా ఎక్కు, ఎన్ని మాలలైనా వెయ్యి, ఎన్ని పూజలైనా చెయ్యి, ఎన్ని పండుగలైనా చెయ్యి, ఎన్ని పొట్టేలైనా నరుకు. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని కావుడ్లైనా ఎత్తు, ఎంత దూరమైనా నడు, ఎన్ని వ్రతాలైనా చెయ్యి, యజ్ఞాలైనా చెయ్యి, అభిషేకాలు ఎన్నైనా చెయ్యి, స్తోత్రం వస్త్రధారణ చెయ్యి, రక్తదానం చెయ్యి, అన్నదానం చెయ్యి, నేత్రదానం చెయ్యి, కిడ్నీ దానం కూడా చెయ్యి. ఏం దానం చేసినా నీ పాపానికి మాత్రం పరిష్కారం రాదు రాదు రాదు. హల్లెలూయా. ఈ సత్యం ప్రతి బ్రాహ్మణునికి తెలుసు, సామాన్య ప్రజలకు తెలియదు. స్తోత్రం హల్లెలూయా. ఎందుకంటే సామాన్య ప్రజలు భగవద్గీత చదివే లేదు, ఏ గీత చదివే లేదు. పాపం వాళ్ళు అమాయకులు. దాన్ని చదవకుండా వాళ్ళు ఏమైతే చెప్పి రెచ్చగొడతారో దాన్ని రెచ్చిపోయి ఈరోజు చాలా భయంకరమైన తీరులో హైందవం తీరిపోయింది. స్తోత్రం హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి. మొదటి తిమోతిలో ఒక మాట రాయబడి ఉంటుంది, 2వ అధ్యాయం 5వ వచనంలో. 1 తిమోతి చాప్టర్ 2 verse 5 చూడండి. ఫాస్ట్గా సమయం కూడా అయిపోయి ఏడో దాటిపోతుంది సమయం కదా, ముగించేస్తా. ఈ ఒక్క మాట చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. హల్లెలూయా. చాలండి. ఎవరంట ఆయన మధ్యవర్తి? అయ్యా అమ్మా చెప్పండి, మధ్యవర్తి ఎవరంట? ఎవరెవరికి? ఇప్పుడు దైవత్వంలో ఫస్ట్ పర్సన్ ఎవరు? ఫాదర్, తండ్రి. హల్లెలూయా. సెకండ్ పర్సన్ ఎవరు? కుమారుడు. హల్లెలూయా చెప్తారా? థర్డ్ పర్సన్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమేన్. 3 దేవుళ్ళు కాదు, మళ్ళీ ఒకే దేవుడే, కానీ 3 పర్సన్స్గా బయలుపడ్డారు. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఫాదర్ గాడ్కి మనుషులకి మధ్యవర్తిగా వచ్చింది ఎవరు? దైవత్వంలో సెకండ్ పర్సన్ అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎందుకు గమనించాలి, వినండి. ఇప్పుడు ఇక్కడ ఒక సత్యం చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఇప్పుడు మధ్యవర్తి అనే పదానికి అర్థం ఏమిటి అని అంటే, సెంటర్లో ఉండేవాడు. యువతలో ఒక ఆయన ఉంటాడు, యువతలో ఒక ఆయన ఉంటాడు. అంటే ఇతనికి ఏముందంటే వైరం ఉంది.
బ్రేకింగ్ ఉంది, ఎడబాపు ఉంది, ఇతడు కలుసుకోలేడు, గొడవ ఉంది, సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కరించబడాలంటే మధ్యవర్తి ఉండాలి. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎవరు ఉండాలి? మధ్యవర్తి లేకుండా వీళ్ళు ఏమవ్వలేరు. అది దేవుడికి మనుషులకి ఇలా డీవియేషన్ అయిపోయింది. ఏదైనా తోటలో నుండి ఇలా దూరం అయిపోయినారు. ఇలా దూరం అయిపోయిన మానవుల్ని కలిపేదానికే ఏముంది అడ్డంగా? పాపం. ఆ పాపాన్ని తన్ని, ఆ పాపాన్ని కడిగి, ఆ పాపాన్ని తొలగించి దేవుణ్ణి, తర్వాత ఎవరిని? మనుషుల్ని సమాధానపరచడానికే మధ్యవర్తి అయిన యేసు లోకానికి వచ్చాడు. మధ్యవర్తి అనే ఆ వ్యక్తికి గమనించాలి, ఇక్కడ సత్యం చెప్పి ముగిస్తున్నా. మధ్యవర్తిగా ఉండే వ్యక్తికి, మధ్యవర్తిత్వం చేసే వ్యక్తికి యువతల వ్యక్తిని గురించి తెలియాలి, యువతల వ్యక్తిని గురించి తెలియాలి. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఆమెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యువతల వ్యక్తిని గురించే తెలుసు అనుకోండి, ఇతడు ఫేవర్గా మాట్లాడతాడు. ఏమంటారు? నిజమా కాదా? అప్పుడు ఇతనికి ఇటువైపు ఉండే వ్యక్తికి ఈ మధ్యవర్తి ఫేవర్గా మాట్లాడితే అప్పుడు యువతల వ్యక్తికి ఆపోజిట్ అవుతాడు. అవునా కాదా? అప్పుడు ఆపోజిట్ అయితే వీళ్ళిద్దరు మళ్ళీ కలవగలుగుతారా? చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మధ్యవర్తి. అందుకనే ఇక్కడ ఫాదర్ గాడ్ని గురించి తెలుసు, ఆయన రొమ్ములోనే ఉన్నాడు. ఆయన యువతల వ్యక్తి, యువతలో ఉన్న మానవాళి కోసరం ఫాదర్ దగ్గర నుంచి కిందికి వచ్చేసినాడు, కిందికి దిగేసి. స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? ఎందుకో మన గురించి తెలియాలి, ఆయన గురించి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఎవరి గురించి తెలియాలి? ఇప్పుడు మన గురించి తెలియాలంటే మన దగ్గరికి రావాలి. అవునా కాదా? ఫోన్లో చెప్పు అంటే కాదు, దగ్గర కూర్చొని మాట్లాడాలి. అప్పుడే ఎవరి గురించి తెలుసు అంటే మానవాళి గురించి. ఆమె చెప్పాలి గట్టిగా. అప్పుడు మానవాళి గురించియో, ఎందుకంటే మానవాళి గురించి కూడా తెలుసు ఆయనకు ఆల్రెడీ, ఎందుకంటే ఆయనే మానవ సృష్టిని చేసింది. ఆమె చెప్పాలి. ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఎవరెవరి గురించి తెలుసు? ఫాదర్ సన్ గాడ్కి ఫాదర్ గురించి తెలుసు, మనుషుల గురించి తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు ఫాదర్ గాడికి చెప్పాల్సింది ఫాదర్ గాడికి చెప్తాడు, మనుషులకు చెప్పాల్సింది మనుషులు చెప్తాడు. అప్పుడు ఇద్దరు ఏమవుతారు? చెప్పాలి. సమాధానం అవుతారు. అలా సమాధానం చేసే పరిచర్య చేయడానికి వచ్చింది ఓన్లీ వన్ అండ్ గాడ్. చెప్పండి గట్టిగా. దట్ ఈస్ హల్లెలూయా. సమాధానం చూసారు ఎంత ఉందో సమాధానంలో. సరే రేపు మాట్లాడతా సమాధానం, ఇంకొంచెం ఉంది. ఇది ఒకరోజు అయిపోయే కాదు. సమాధానం అనే మాట చాలా అద్భుతమైన మాట. ఆమేన్ హల్లెలూయా. నేను అట్లే చూస్తాను ప్రతి లేఖనాన్ని కూడా. కొంచెం లోపలికి వెళ్తాను అంతే. మీరు పైనే పోతారు, నేను కొంచెం లోపలికి వెళ్తా. ఎందుకంటే లోపలే చేపలు పడేది. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు వంకలో నుంచి కొట్టుకొని పైన కూడా వస్తూ ఉంది, అది వేరా. హల్లెలూయా. వంకలు ఆగిపోతే అది ఆగిపోతుంది. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడదాం. చూడండి, ఇంట్రడక్షన్లోనే ఉండాము, ఇంకా 2 రోజు అయిపోయి 3 రోజు కాబట్టి కొంత వివరణాత్మకంగా మనం వెళ్తుంటున్నాము. నేను చెప్పాను కదండి, ప్రతి లేఖనాన్ని ఇలా అనలైజ్ చేసి చదవాలి మీరు. అప్పుడు మీకు బైబిల్ అర్థమవుతుంది. బైబిల్లో ఉన్న దేవుడు ఎవరు అర్థమవుతాడు, అప్పుడు మీ జీవితాలు ధన్యమవుతుంది. ఆమేన్. కాబట్టి లేఖనాల్లో ఎంత సత్తా ఉంది, ఎంత పవర్ ఉంది, ఎంత సారం ఉంది అనే విషయాన్ని ప్రభువారు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి పౌలు రాసేటప్పుడు కృప సమాధానం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చెప్పాలి, పౌలు పత్రికలో ప్రతి పత్రిక ఆరంభంలో కృప సమాధానం, ముగింపులో కూడా కృప సమాధానంతో ముగిస్తూ ఉన్నాడు. కృప అంటే ఏమో చూస్తూ వస్తున్నాము, సమాధానం అంటే ఏమో చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. అర్హత లేని వారికి కృప చూపిస్తూ వారిని రక్షించి పరలోకపు తండ్రితో సమాధానపరచడానికి యేసు లోకానికి వచ్చాడు. ఇప్పుడు అర్థమైందా కృప సమాధానం అంటే? అందరి కళ్ళు ముద్దాం, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు నాయన. అందుకే మీ ప్రేమను వెల్లడి చేయడానికే, నీ ప్రేమ సత్యం నిజమని రుజువు చేయడానికే మీ సొంత కుమారుని లోకానికి పంపించారు నాయన. మధ్యవర్తిత్వపు పని చేయడానికి తండ్రి, మీకును మానవులకును ఉన్నటువంటి అడ్డుగోడను తొలగించడానికి,
వ్యతిరేకతను తొలగించటానికి, సమాధానపరచటానికి, సమాధాన పరిచర్య చేయటానికి ఎంత అద్భుతమైన ప్రణాళిక తండ్రి మీది. ఎంత అద్భుతమైన ప్రణాళికలు నెరవేర్చాడు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ఈ ప్రణాళికను లోకం తెలుసుకోకుండా, ఈ సత్యాన్ని ప్రజలు ఎరగకుండా అపవాది అనేవాడు వారి నేత్రాలని గుడ్డితనం చేస్తున్నాడు ప్రభువా. వారి నేత్రాలను తెరవండి నాయన. వారు కూడా ఈ సత్యాన్ని ఎరుగునట్లు చేయండి ప్రభువా. వారి మనోనేత్రాలను వెలిగించండి ప్రభువా. ప్రత్యేకంగా ఈ 3వ దినపు ఉపవాస డివోషన్లో కలుసుకున్నటువంటి ప్రియ సహోదరులను ఆశీర్వదించి తండ్రి, వారు ఎంతో వాక్యపు లోతులోకి మీరు నడిపిస్తున్నారు పరిశుద్ధాత్ముడా. వారిని ఇంకనూ వారి హృదయాలలో, వారి మనస్సుల్లో, వారి మనస్సాక్షిలో నీ వాక్యం చేత నింపమని ప్రార్థిస్తున్నాము. వారిని, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో వారు ఏమేమి ప్రార్థన విజ్ఞాపనలు పట్టుకొస్తున్నారో నీ సన్నిధికి, వాటన్నిటిని విని ఆలకించి మీరు అద్భుతం చేయబోతున్నారు. వారు అడిగిన వాటిని మీరు ఇవ్వబోతున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలని, వారి పిల్లల్ని ఆశీర్వదించండి. జేబిఎంలో ఉన్న పరిచర్లో విశ్వాసుల కుటుంబాలని ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచండి నాయన తండ్రి. ఈ యొక్క తుఫాను వలన ఎవరు హాని కలగకున్నట్లు నైనా వాటర్లో తండ్రి, అలాగే అనేక కాలువల్లో, నదుల్లో తండ్రి ప్రభా, చెరువుల్లో ప్రభా మరణాలు, ప్రమాదాలు జరగకుండా కూడా కాపాడండి. మా ప్రాంతంలో ప్రతి ఒక్కరిని, తర్వాత ఇండ్లల్లో ఈ కరెంట్ షాకింగ్, విద్యుత్ ప్రమాదాలు జరగకున్నట్లు కాపాడండి నాయన. అందరి మీద నీ కన్ను దృష్టిని నిలిపి వారితోనూ వారి కుటుంబాలతోనూ మీరు ఉండాలని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కార్యములో దేనిని మరవకము. ఆశీర్వాదములు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ 3వ దినపు ఉపవాస ప్రార్థనలో, డివోషన్లో పాల్పొందిన ప్రతి ఒక్కరితో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు దీవించును గాక. దేవుడు